తెలిసిన మెట్రో కనిపిస్తుంది. ఈడ కూర్చోరా, ఇద్దరు కనిపిస్తారా? అరే జర్ర అయితే గుడ్డ ఉడిచిపోతుండరా. హలో గాయ్స్, వెల్కమ్ టు సెకండ్ వ్లాగ్. మనం అయితే ఇప్పుడు దిల్సుఖ్నగర్ వెళ్ళి నైట్ లైఫ్ ని చూపించబోతున్నా. ఒకసారి టైం చూసుకోండి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో స్టార్ట్ అయిపోదాం. నాగోల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఫ్రాంక్ చెప్పాలంటే నేను ప్రతిసారి నైట్ టైం వచ్చినప్పుడు చూస్తా, ఇక్కడ చాలా మంది ఉంటారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. అక్కడ వైన్స్ ఉన్న వల్లనా లేకపోతే ఇంకేదైనా రీజనా నాకు అర్థం కాదు. బట్ ప్రతిసారి చూస్తా, ప్రతిసారి చాలా మంది ఉంటారు ఆడ. ఎందుకు నేను వెనకాల ఏదో సంథింగ్ జరుగుతుంది. బయట పెడదాం. మనం అయితే ఇట్లా నాగోల్ దాటి వెళ్ళిపోతున్నాం. తిటలని చూడాడు ఎట్లా చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తపేట్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నా. అదే కొత్తపేట మోడల్ ఏడున్నావు వీడియో చూస్తే లైక్ కొట్టు. మన దోస్తుగాళ్ళు చూస్తే ఆయన షేర్ చేయరు కొత్తపేట మోడల్ అని. అండ్ సో నేను ప్రతి వ్లాగ్ లో నాకు రోజు మొత్తం ఏమైందో చెప్దాం అనుకుంటున్నా. నాకు ఈరోజు జరిగిన ఏంటంటే నన్ను ఏమంటారు రా సన్నివేశాలు. ఈరోజు జరిగిన సన్నివేశాలు ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ కి 3 సార్లు పోయినారా నేను. అంకుల్ గారు నన్ను చూసి షాక్ అవుతుండు. ఎందుకో తెలుసా, సబ్బు తీసుకొని పోయినా. నేను బ్యాచిలర్, నేను ఉండే రూమ్ లో బ్యాచిలర్. నేను సబ్బు తీసుకొని పోయినా, స్నానం చేస్తున్నా, అది పడ్డది దాంట్లో. అండ్ మళ్ళా పోయినా, ఎందుకంటే నాకు ప్రతిసారి కడుక్కున్నప్పుడు నా వాటర్తో కడుక్కుంటే నచ్చదు, సోప్తోనే కడుక్కుంటాం. పోయినా అది మళ్ళా జారి పడ్డది మధ్యాహ్నం. పోయి అమ్మ దగ్గర పోయినా, మళ్ళీ పోయినా సాయంత్రం. ఇంతకుముందు పోయినా 6-7 గంటలకు అట్లా పోయినా. పోయి తీసుకుంటే నువ్వు ఉండేది అని తెలుసు సూపర్ మార్కెట్ అంకుల్ గారికి. నువ్వు ఉండేదే ఒక్కని గారా, ఎందుకు అన్ని సబ్బులు తీసుకోబోతున్నావు అంటున్నాడు. అది ఏం చెప్పాలి చెప్పు, చెప్పుకునేటట్టుందా పరిస్థితి? మీకు ఇట్లా ఎప్పుడన్నా అయితే చెప్పురు నాకు కామెంట్లో. సో ఈ డాష్ వద్దు కానీ దిల్సుఖ్నగర్ కాడ పోయి ఏమైతే చూద్దాం. ఆల్రెడీ 2 అని వచ్చింది నా టైం. ఈ టైంలో ఏముంటాయి అనుకుంటున్నా, చూద్దాం. ఉంటే ఉంటుంది, లేకపోతే మళ్ళీ వద్దాం. ఇంత దూరం కాదు మన గిన్నెగా. ఏ మాట కామాట సిటీని ఎంజాయ్ చేయాలంటే రాత్రి పూటనే రావాలి. పొద్దున పూట ట్రాఫిక్ లా ఆడారనుకుంటా ఏడారనుకుంటా ఏంద్రా చిరాకర అయ్యా. అయితే నాకు నార్మల్ గా పోనీకే చిరాకు దిగుతుంది. ఇలా ట్రాఫిక్ లో అంటే పిచ్చి దిగుతుంది. అంత ఘోరంగా ఉంటుంది అది. సో ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు కానీ ఇట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. కానీ నైట్ టైం పోతేనే ఆ మజా ఉంటుంది. ఈ ముందు ఫ్లైఓవర్ వేసినప్పుడు నుంచి కొంచెం ట్రాఫిక్ జామ్ తగ్గింది. పోలీసులు రాంగులు వస్తే ఏం లేదట, మనం పోతే ఉంది ఇంటి సుద్దల గుడి. ఇట్లా రోడ్లు స్లోప్ ఉండి ఇట్లా పైకి వేస్తుంటే మసాన్ చూసాయా. అయినా నాకు అందుకురా మీ గురించి నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. వీడు ఏం చేస్తుంది ఈడ మామ, వీడు ఆడ అనొద్దు. మనలో ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్. ఈ ఫ్లైఓవర్ ఒటకా నుంచి చాలా సేఫ్ అయింది ఇటు సైడ్ వాళ్ళకి. అంతకుముందు నాకు ఇటు సైడ్ రావాలంటే చిరాకు తెగేది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఏం చేస్తాం, ఒకప్పుడు ఎల్బీ నగర్ రావాలంటే శనిగేది కింద. ఇప్పుడు ఉత్తగా వచ్చిపోవచ్చు ఇట్లా సులభ కాంప్లెక్స్ వచ్చినట్టు. ఆయుడు కాదు మొత్తం దొరుకుతుంది కారు. కామినీ హాస్పిటల్ ఒకప్పుడు వచ్చిన నేను, మళ్ళా బయటకు వెళ్ళి చూస్తున్నా. కామినీ హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక అన్న ఉంటుండే, అసలు చిల్లు ఉంటాడు. కానీ అన్న ఇప్పుడు లేడు. లేడంటే చచ్చిపోయిన అనుకున్నారు. హైదరాబాద్ లో లేడు. ఇదే కామినీ హాస్పిటల్ సూడూరి. ఎల్బీ నగర్ పోయేటప్పుడు ఎవరైనా ఇటు సైడ్ వస్తే చెప్తున్నా ఇన్నూరి,
ఆ కిందికెళ్ళి పోయారనుకో ఎటో తెంగేస్తారు. ఇటు లెఫ్ట్ ఎక్కితే ఎల్బినార్ పోతారు. ఎల్బినార్ పైనుంచి మనం తెలిసినారు పోవాలిగా, ఇట్లా పైకి ఎక్కాలి. ఇక అట్లకెళ్ళి కిందికెళ్ళి పోయారనుకో అట్లా ఇక మీరెవడో నేనెవడో రాముడెవడో రాకేశ్వరరావు అన్నమాట ఇక్కడికి పరిస్థితి. నాకు ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా, ఇట్లా కాకుండా ఒక గోప్రో దానిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, పైసలు పోతామని. ఈ అమ్మాయి ఐఫోన్ మెస్ పెద్దగా ఉంటుంది, నా ఫోను చేతిలో పట్టుకోనికి రాదు. నేను పట్టుకొని చేస్తున్నా నాకు వణుకుతున్నాయి ఒట్టకాయలు. సో ఒక గోప్రో కొని చేద్దాం. ఒకవేళ పుస్తకం పడ్డది అనుకో ముంగడో 20,000 ఇంకో 20,000 అవుతాయి. ఎందుకు మరి పిల్లలు చూడరుగా ఎన్నో ఉంటారు. ఎల్బినార్ అడ్డా వచ్చేసి ఎడరా ఎల్బినార్ అడ్డా వచ్చేసి ఈడనంట. ఇగో ఈడ కూర్చురా, ఇద్దరు కనిపిస్తారా, ఇదంతా అదే బ్యాచ్ అంతే. మనం ఎప్పుడైనా మనకు కావాల్సింది దొరకాలంటే ఆ రూట్ లో పోదు, ఈ రూట్ లో పోవాలి. కానీ ఆ రూట్ లో పోను నేను, మొన్న ఆ రూట్ లోనే పడ్డా. ఎందుకు చెప్పాలా రిస్క్ తప్పుడేగా ఇట్లా నీ ట్రక్ వెనుక మరవా ఇట్లా పోయినాం అనుకో అలా పోయినా కలిపేస్తాడు. ఫస్ట్ వాక్ లో నేను ఏడవడ్డా తెలుసా, ఈ వాసవి కాలేజ్ ఉందా, ఈ వాసవి కాలేజ్ పక్కనే ఇక్కడ పెద్ద గుంటుంది చూపిస్తావు. ఎదురా అది ఇంకా ముంగట అనుకుంటా. ఈ ఏరియాలో ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాలో పడ్డా. అదే గుద్దలేసరి మంచిగా ఉంది కాబట్టి బయట పడ్డా, కానీ లేకపోతే నా పీక్తుండే కూర్చిపోయిన ఆ రోజు నుంచి ఇంతసేపు. ఇంటికి పోయినాక ఆ వీడియో చూసుకుంటే వణికినే నాకు కింద. సో మనకు ఆనిముత్యాలు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ఆ మెయిన్ రోడ్ ఇచ్చిపెట్టి ఇట్లాంటి సర్వీస్ రోడ్ లో పోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని రోడ్లు దిగాలి రబ్బాయి, అంతే. అడగొద్దు ఎందుకు అని. యాక్చువల్గా ఈ సర్వీస్ రోడ్ లో పోతే కూడా మాకు గాలి వస్తున్నారా, ఈ మెట్రో ఉందా చూడండి, ఈ మెట్రో ఉంది కదా, ఈ మెట్రో ఇగో ఈ సర్వీస్ రోడ్ లో కూడా ఉంటుంది ఈ మెట్రో కింద. అండ్ ఇదేమో అవుతుంది చూడు, ఆస్వాదించాలి మీరు అంతే. ఓకేనా, ఇగో ఈ ఏరియాలో ఉంటారు, జాగ్రత్తగా చూడరు. ఇగో ఏడేమి బార్బిక్యూ నేషన్ ఉందా, ఇగో ఏడు ఉంటారు, చూపిస్తారు. చూసి ఆస్వాదించాలి మీరు, ప్రకృతి పడి రావద్దు. అర్థమైందా, సంసారాలు పుడిచిపోతాయి. అర్థమైందా, చూడు, జస్ట్ చూసి ఆస్వాదించాలి. కానీ ఊతా బీక్తా అని పోయారనుకో చూడే. ఇట్లా ఫోన్ పట్టుకొని కానీ దానికి వాళ్ళు కానీ నన్ను యూజ్ చేయరు అనుకో కథమే. ఇక నా ఫోన్ నేను అన్నీ అటే పోతా. కానీ ఏం చేస్తాం రా భయ్, మీకోసం రిస్క్ చేసి మరి చూస్తున్నా. మీరు ఇంకా లైక్ కొట్టకుండా చూస్తున్నా వీడియోని. లైక్ కొట్టి కామెంట్ చేసి మీకు ఏమనిపిస్తుందో ఏందో చెప్తే దాన్ని నేను చూసుకొని చేస్తా. ఎందుకట్లా చేస్తారు మీరు, నాకు అర్థం కాదు. లైక్ కొట్టురి, షేర్ చేయరి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కరువులో ఉన్నారు చాలా మంది, ఉండే వర్షాకాలం. షేర్ చేయండి రా. అరే జర్ర అయితే గుడ్డ ఉడిచిపోతుండరా. ఇంతసేపు ఆ రోడ్లో పోయినా కదా, వాళ్ళు ఉన్నారు ఆపుతున్నారు, దగ్గర దాకా పోయినారా. నేను హెల్మెట్ కూడా తీసుకురాలే. హెల్మెట్ ఉంది కానీ కింద పెట్టినా, ఎంత తీయగలమో తెలుసు కదా. ఆ ఏరియాలో ఉన్నారు కనిపిస్తుంది. నాకు ఎందుకైనా మంచిది మనం దూరం నుంచి పోదాం. కనిపిస్తుందా,
ఏమైనా ఉంటే డౌట్ ఉంటే నాకు అడ్రస్ పెట్టరా, నేను పోయి చూసి చెప్తా. అప్పుడు ఊరి మీరు ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి తిరుగుతారు పోలీసు వాళ్ళు. అలాంటి వాళ్ళు వస్తారండి. అలాంటి వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు వెయ్యి తిక్కేది కనిపిస్తారు రారా. వీళ్ళు బండ్ల మీద కనిపిస్తారా మీకు అటు ఇటు? ఇదంతా వాళ్ళే, ఆ బ్యాచ్ ఇల్లు, మన కులపొల్ల ఇల్లు. మామూలు అడుగున్నారు వచ్చి పడేస్తారు. ఈ రాంగ్ రూట్లో వచ్చేటోళ్ళు బండ్ల మీద ముగ్గురు పోయేటోళ్ళు ఉన్నారు కదా, వాడ మామూలు ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు మామూలు ఉన్నారు కదా. నాకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంకా వచ్చి తీసుకుంటే అయిపోతుంది అని దెంగేద్దాం ఈరోజు. తెలిసిన మెట్రో కనిపిస్తుంది, దెంగేంట్రో తెలిసిన మెట్రో కనిపిస్తుంది కదా. యాక్చువల్గా మనం ఆ రూట్లో పోవాలి, కాకపోతే మామూలు ఉన్నారు తెలుసుగా మరి ముందు ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటూనే వేస్తారు, అందుకే ఆ రూట్లో పోతలేను. ఈడికెళ్ళి స్టార్ట్ అవుతారంట ఇక ఇల్లు. మనం లేట్ వచ్చినాం యాక్చువల్గా, ఒక 8, 9, 10, డెడ్ లైన్ 11. అప్పుడు ఉంటుంది ఇక మొత్తం మజా ఉంటుంది అప్పుడు. ఇంకో మళ్ళీ యూటర్న్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాం దిల్సుఖ్ నగర్ సైడ్. ఇక్కడ కనిపిస్తుంది అదే మెట్రో. మెట్రో ఇది లెఫ్ట్ సైడ్ లో కూడా ఉంటారు, చూడు మెల్లగా చూడదు. ఆ గల్లీ కనిపిస్తుంది కదా, ఆ గల్లీలో ఉంటుంది కొంచెం సరుకు. ఇంకా ముందు ఉంటుంది చూపిస్తావా? ముందు ఈరోజు అంతా మామూలు ఉన్నారు, లేకపోతే ఇట్లుండదు. కనిపిస్తుంది కదా ఈ బ్యాచ్ అంతా, అది దానికోసం వచ్చారు వీళ్ళంతా. ఎగ్జాక్ట్ గా ఏడుంటారు అంటే ఇప్పుడు నేను వీడియో వేయలేకపోయినా కానీ సర్వగుడి టెంపుల్ ఆపోజిట్ గల్లీలో ఉంటారంట. ఇక్కడ అనిపిస్తుంది కదా, మనం వీడియో తీసినామన్నట్టు అలా తెలిసినట్టు గుడ్డలు అంటారు, మనం ఏదో తెలియకుండా తీస్తున్నాయి కదా మీకోసం. చూసారు కదా పట్టుకున్నా. సో అక్కడంతా చూసారు కదా. నాకు ఇప్పుడే అందిన న్యూస్ ఏంటంటే ఇవన్నీ లొకేషన్లు నాకు తెలిసి అనుకోకూడదు, అరే మీరు అంత అది కాదు కానీ నాకు చెప్తే నేను వచ్చిన జస్ట్ ఏంటంటే యాక్చువల్గా నీకు ఇంతకన్నా ముందు ఒకసారి వచ్చి చూసినా అనమాట. మా దాంట్లో ఒకడు ఉంటాడు, వాడికి అన్నీ తెలుసు. అయితే వాడు తీసుకొస్తే వచ్చిన ఒకసారి, సో అట్లా అని తెలుసు. ఇప్పుడు వాడికి కాల్ చేసి అంత ఇట్లుందిరా పరిస్థితి, మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు రా అని చెప్పిన. అమ్మ రోడ్డు మధ్యలో కథలు తింటారు అంటే ఏమన్నాడు, ఆడదాకా ఎందుకు పోయినవరా, నాగోలు ఇప్పుడు నువ్వు పోతుండే నాగోలు కాడ మెట్రో కాడనే పక్కకే ఉంటారు అని చెప్పినాడు. ఇప్పుడు దబ్బా ఆడికి ఉరుకుతున్నాయి ఇక, చూద్దాం ఏమవుతుందో. అరే నేను ఇట్లా రోడ్డు మీద ఫోన్ పట్టుకొని తీయలేకపోతున్నావా, అది ప్రాబ్లం. ఒక మంచి గోప్రో కొని హెల్మెట్కి తగిలిచ్చి ఇద్దాం. నా బొంగులు ఏంటంటే ఇప్పుడు ఈ వాయిస్ కూడా అక్కడ వస్తున్నా లేదా అనే ప్రాబ్లం నాకు. ఏం చేస్తాం గరీబోళం కానీ. అయితే ఇన్నూరి చెప్పేది ఒకటి ఇన్నూరు కాబట్టి. అయితే ఇటు సైడ్ అంతా ఏమి ఉండదు యాక్చువల్గా. ఎటుంటుంది అంటే గచ్చిబౌలి, టీ హబ్,
గచ్చిబౌలి కేపీహెచ్పి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కేపీహెచ్పి ఏం చేస్తా అంటే సరే కుదిరితే ఆ కేపీహెచ్పి ఫుల్ వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తా, లేకపోతే ఏం చేస్తా అంటే కేపీహెచ్పి మళ్ళీ ఇంకో బ్లాగ్ చేస్తా. ఈసారి ఎట్లా చేస్తా, స్ట్రైక్ పడ్డా ముడ్డ ఏదైనా సరే మంచిగా తీసి చేస్తా. సడన్ గా ఒక్కసారి నా ఫ్యూజర్ అవుట్ అయినా రయ్యా, ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుందిరా. అమ్మ కొనికినే నాకు. తర్వాత ఏంద్రా అని ఆపి చూస్తే ఐక్లౌడ్ ఎనేబుల్ చేసలేదు, ఆఫ్లో ఉంది. అమ్మ అదే షాక్ అయినా, ఏంద్రా 200 MB ఎందుకు అయిపోతుందిరా, ఏమంటారు 200 GB ఎందుకు అయిపోతుందిరా అని షాక్ అయినా. నేను ఎప్పటికప్పుడు నేను తీసుకెళ్ళి ల్యాప్టాప్ లో కాపీ చేసి పెట్టేస్తా. ఎందుకు మళ్ళీ రిస్క్ కూడా ఒకటి చూసింది అనుకో ఉంటుంది, మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే నాగోల్ కాడ ఉందంట, ఆడికి పోతున్నాం. ఆడికి పోయినాక కుదిరితే మాట్లాడతా, క్రౌడ్ లేకపోతే. నేను కార్లో వెళ్తా, కార్లో వెళ్ళి చేస్తా. ఇది గచ్చిబౌలి పిల్లలు ఇదో నాగోల్ కదా, ఇదో గీడనే ఉంటుందంట. అక్కడ బండి ఉందా, ఆ బండి అదే అక్కడ బండి పెట్టి బయటికి వెళ్ళారు, అట్లా ఉంటుంది అంతే. ఇంకా అసలు అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి, అక్కడ మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు, అది ఎటు కాకుండా పోయింది. సో నాకు ఆ పోలీసు వాళ్ళని చూస్తే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, చెక్కేస్తారు అంటా చూడు, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అంటే మళ్ళీ వెళ్ళి ఒక రోజు టైం అంటే ఆన్ టైంలో వెళ్ళి లైక్ 9-10 మధ్యలో వెళ్ళి మళ్ళీ చేస్తా, అప్పుడు ఫుల్గా చూడండి. అండ్ మీకు తెలిసిన లొకేషన్స్ ఏమన్నా కామెంట్ పెట్టండి, అక్కడికి వెళ్ళి పక్కా వీడియో తీస్తా. అంతే, ఇంకా ఉంటా ఈ రోజుకి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.